సో ఇది C1 వర్టిబ్రా, C2, C3, C4, C5, C6, C7. సో ఈ ప్రామినెంట్గా కనిపిస్తుంది, అంటే బయటికి కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇది వచ్చేసి థొరాసిక్ వర్టిబ్రాస్ అంటారు. ఇక్కడ నుంచి మన రిబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనం ముందు నుంచి చూసుకున్నైతే ఇక్కడ కనిపిస్తుంది కదా గ్యాప్స్, ఈ గ్యాప్స్లో ఉన్న వాటిని డిస్క్లు అంటారు. అంటే స్పాంజ్ షేప్లో, స్పాంజ్ ఆకారంలో ఉంటుంది. సో మన తల నుంచి కూడా మెడ కింద భాగం వరకు, అంటే ఊపిరితిత్తులు ఉన్న భాగం వరకు ఈ యొక్క ఎముకలు ఏవైతే ఉన్నాయో 7 భాగాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7. ఈ 7 భాగాలు అనేవి మన తల బరువుని, మన మెడ నిర్ధారుగా నిలబడడానికి కూడా సపోర్టింగ్ మజిల్స్గా ఉంటాయి. ఈ సపోర్టింగ్ బోన్స్కి ఆధారంగా ఉండే వాటిని డిస్క్ అంటారు. అంటే బోన్ ఒకదానికి ఒకటి అతుక్కుపోకుండా, చూడండి క్లియర్గా, బోన్ ఒకదానికి ఒకటి అతుక్కుపోకుండా సన్న గీత గ్యాప్ కనిపిస్తుంది కదా, దీన్ని స్పాంజ్గా మెత్తగా బోన్స్కి మధ్యలో ప్రొటెక్టివ్గా ఉంటుంది. అంటే సడన్గా ఏదైనా యాక్షన్ జరిగినట్టు మెడ ఊపినప్పుడు కానీ, పక్కకు కదిలినప్పుడు కానీ, తల అటు ఇటు ఊపినప్పుడు కానీ బోన్ ఒకటి కదలకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది.